ఎండలకు ముందే వేడెక్కుతున్న విద్యుతట. 6వ తేదీన రికార్డు స్థాయిలో 16,183 మెగావాట్ల డిమాండ్ నమోదైందట. ఇంకా పూర్తిగా చలికాలం పోలేదు. శివరాత్రి దాటితే కానీ చలి పోదు అని అంటారు. శివ అనుకుంటూ పోతుందని అంటారు. కానీ ఈ ఈ ఈ పరిస్థితుల్లోనే ఈ రోజుల్లోనే ఇంకా రికార్డ్ స్థాయిలో పవర్ వినియోగం ఉన్నదట. 6వ తారీఖట రికార్డు స్థాయిలో 16,183 మెగావాట్ల డిమాండ్ నమోదైందట. ఇంధన ఎక్స్చేంజ్లో రోజుకు 4 కోట్ల యూనిట్లు కొనుగోలు చేస్తున్నారట. ఇంధన ఎక్స్చేంజ్ అంటే స్టాక్ మార్కెట్ లాంటిది అనుకోండి. ఏ రోజుకు ఆ రోజు పవర్ కొనుక్కోవడం అనమాట. సో 4 కోట్ల యూనిట్లు కొనుగోలు చేసిరట రోజుకి, ఎవ్రీ డే. నిరంతర సరఫరాకు విద్యుత్ పంపిణీ సంస్థలపైన ఒత్తిడి పెరుగుతోందట. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన విద్యుత్ ఉత్పత్తి సంస్థ జెన్కో ప్లాంట్ల నుంచి వస్తున్న కరెంటు సరిపోక భారత ఇంధన ఎక్స్చేంజ్లో రోజుకు సగటున 4 కోట్ల యూనిట్ల విద్యుత్తును కొనుగోలు చేయాల్సి వస్తున్నది. అంటే మనకు ఉత్పత్తి అయ్యేది సరిపోక సో ఆ ఎక్స్చేంజ్ నుంచి కొనుగోలు చేస్తారు. అంటే ముందే కోడ్ చేస్తారు, డే బిఫోర్ కోడ్ చేసి మాకు ఇంత పవర్ కావాలని కోడ్ చేస్తారు. డబ్బులు గట్టా పవర్ కొంటారు అనమాట, ఏ రోజుకి ఆ రోజే. గత నెల జనవరిలో ఏకంగా 120 కోట్ల యూనిట్ల కరెంటును కొనడానికి అదనంగా 481 కోట్లు డిస్కంలు ఖర్చు పెట్టినాయట. ఒక్క జనవరి నెలలోనే ఎక్స్ట్రాగా 481 కోట్లు ఖర్చు పెట్టిరట. ఈ నెల సైతం కొనుగోళ్ల వ్యయం 500 కోట్లు దాటబోతున్నదట. ఈ నెల 6వ తేదీన రోజువారీ విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో 16,183 మెగావాట్లకు చేరుకున్నదట. కానీ ఈ ఏడు జనవరి 23వ తేదీన కూడా 16,048 మెగావాట్ల డిమాండ్ నమోదైంది. గత ఏడాది 2025 జనవరి 1 నుంచి ఇది ఫిబ్రవరి 7వ తేదీ వరకు ఇలా 16,000 మెగావాట్లకు పైగా రోజువారీ డిమాండ్ ఏ ఒక్క రోజు నమోదు కాలేదట. కానీ మొన్న 6వ తారీఖు నమోదైందట. ఈ నెల లేదా వచ్చే నెలాఖరులోగా రాష్ట్ర రోజువారీ డిమాండ్ ఏకంగా 18,000 మెగావాట్లకు చేరవచ్చనే అంచనాతో డిస్కంలు కరెంటు కొనుగోలు సరఫరాకు సిద్ధమవుతున్నాయట. సో విషయం ఏంటంటే మీరు చూడండి, ఎండ దంచి కొడుతున్నది. మధ్యాహ్నం టైంలో బయట ఘోరంగా ఉంటున్నది. ఏసీలు ఆన్ చేయడం మళ్ళీ స్టార్ట్ అవుతున్నది. రకరకాల కారణాలు ఉన్నాయి. కారణం ఏంటంటే ప్రధానంగా ప్రస్తుత రబీ సీజన్లో వరి సాగు విస్తీర్ణం పెరుగుతోంది. సాగు నిమిత్తం వ్యవసాయ బోర్లను నిరంతరాయంగా నడుపుతున్నందున విద్యుత్ వినియోగం ఆకాశాన్ని అంటుతోందని డిస్కంల ఇంజనీర్లు చెప్తున్నారట. మరోవైపు రాష్ట్రంలో పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, గృహ సముదాయాల కరెంటు వినియోగం గత ఏడాది కన్నా 8% పైగా పెరిగిందట. రాష్ట్ర జెన్కో విద్యుత్ ప్లాంట్లలో ఉత్పత్తి అవుతున్న కరెంటు ఖర్చు యూనిట్కు 5 రూపాయలు దాటుతున్నదట. అదే ఇంధన ఎక్స్చేంజ్లో సగటున 3 రూపాయల 50 పైసల్లోపే లభిస్తున్నందున అక్కడ ఎక్కువగా కొంటున్నట్లు డిస్కంలు ప్రభుత్వానికి చెప్తున్నాయట. చూడండి, అంటే మనం ఉత్పత్తి చేసే మన రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి ప్లాంట్లు ఉత్పత్తి చేసేటువంటి వాటి ద్వారా 5 రూపాయలు ఖర్చు అవుతుందట ఒక యూనిట్కి. కానీ బయట కొనుగోలు చేసిన దానివల్ల 3 రూపాయల 50 పైసలకు వస్తుందట పర్ యూనిట్. సరే, ఇది సమ్మర్కి వచ్చేసరికి డిమాండ్ ఇంకా ఈ రేట్ ఇంకా పెరుగుతుంది అనుకోండి. కానీ ఇప్పుడున్న పరిస్థితి మరి ఇప్పుడు మనం భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంటు, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లు ఇవన్నీ అందుకే వైట్ ఎలిఫెంట్లని మనం ముందు నుంచి చెప్తున్నది అదే. ఒక యూనిట్ తయారు చేయడానికి వినియోగదారుడు చేసేసరికి 7 రూపాయలు 8 రూపాయలు అవుతుంది. అందుకే ఐఈఎక్స్లో కరెంటు కొనాలంటే ఒకరోజు ముందే డబ్బులు చెల్లించాలి. ఈ సొమ్ము చెల్లించడానికే డిస్కంలు విద్యుత్ ఉద్యోగుల వేతనాలు సైతం ఈ నెల 4వ తేదీ వరకు ఆపేసినాయట. ఈ నేపథ్యంలో రాయితీల పద్దు కింద ప్రభుత్వం నుంచి రావాల్సిన 2,000 కోట్లకు పైగా నిధుల్ని త్వరగా అందిస్తేనే ఐఈఎక్స్లో కరెంటు కొనుగోలు చేయగలమని డిస్కంలు తాజాగా ప్రభుత్వానికి చెప్పినాయట. అంటే ఉద్యోగుల జీతాలు ఆపి మరి అటు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందట. మొత్తం నాశనమైన డిస్కంలు కింద నుంచి 51 మనది ఎక్కడుందనుకుంటున్నారు? టీఎస్ఎస్పిఎల్, టీఎస్ఎన్బిడిసిఎల్ కింద నుంచి ఫస్ట్ సెకండ్ ప్లేస్లో ఉన్నాయి. టాప్ 5లో ఉన్నాయన్నమాట. కింద నుంచి బాటమ్ నుంచి అంత దారుణంగా ఈ డిస్కంలను తయారు చేసి పడేసారు. వాళ్ళకి అప్పులు పుట్టకుండా అయినాయి. మొత్తం నష్టాల ఊబిలో కొట్లాడుతున్నాయి ఇవి. సో ఇది రాష్ట్రంలో కరెంట్ సిచ్యువేషన్. ఈ పరిస్థితికి పోయిన 10 సంవత్సరాలుగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు ప్రధానమైన కారణం. మరి వాటిని ఏమైనా చేంజ్ చేసి ఎవడెవడైతే దాంట్లో తిన్నడో వాటన్నింటిని వెనక్కి తీసుకొని కొంత ఏమైనా దీన్ని నిలబెట్టే ప్రయత్నం ఈయన ఏమన్నా చేస్తున్నా అంటే అదేం లేదు. ఉన్న దాంట్లో ఏదో అటు ఇటు సర్దే ప్రయత్నం చేస్తున్నాడు. అది మార్పు కాదు కదా, అది మార్పు కాదు. ఆయన ఇంకా దుబారా ఖర్చులు, నవీన్ మిట్టల్ లాంటి ఎనర్జీ సెక్రటరీకి ఇక్కడ పెట్టి
ఎంత పెద్ద తెర వెనకాల వ్యవహారం నడుస్తున్నదన్నది కూడా ఇంకొకటి. దుబారా ఖర్చులు కావచ్చు, ఇందులో జరుగుతున్న కుంభకోణాలు, స్కామ్లు, వీళ్ళకి సంబంధించిన నిర్ణయాలు రకరకాలు ఉన్నాయి ఇందులో కూడా. అవి ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి నెమ్మదిగా. ఇప్పుడు నిర్ణయాలు తీసుకున్న దశలో ఉన్నాయన్నమాట, పనులు జరగబోయే దశలో ఉన్నాయి. వాటన్నిటి గురించి తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు వీళ్ళేం కొత్తగా లేదు. ఆయన ఎట్లాగైతే డిస్కమ్లని, విద్యుత్ సంస్థలని ముంచవతలకు పోయిండో, ఈయన నిర్ణయాలు కూడా గొప్పగా ఏం లేవు, సేమ్ యాజ్ టీజ్గా నడుస్తున్నాయి.